ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. ఎగ్జిబిషన్ మూసేసే టైం అయింది. ఈ రోజు అందరూ వెళ్ళిపోయి రేపు రండి, ఓకేనా? అరే రే సార్, నా సిక్స్త్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడితో ఆపనుంది. అరే రే బట్టు, నువ్వు ఎప్పుడు చూసినా ప్రమాదాల గురించే మాట్లాడుతూ ఉంటావు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం ప్రమాదం వస్తుందో నాతో చెప్తావా నువ్వు? అసలు నీ సమస్య ఏమిటి ముందు నాతో చెప్పు. ప్రమాదమా? అదెక్కడ జరుగుతోంది? ప్రమాదమా? అదెక్కడి నుంచి పొంచుకొస్తోంది? అదేమిటో నేను ప్రయత్నం చేస్తాను. నా పేరు షేర్ సింగ్. నన్నేమంటారంటే వినాశనానికి మారు పేరే షేర్ సింగ్. అయితే మీ మొదటి పేరేంటి సార్? నోరుముయి. సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో చిట్టెలుకలు మాట్లాడకూడదు. చేతులు పైకెత్తండి, పైకెత్తమని చెప్తున్నాను కదా. అరే రే, ఇంత చిన్న పని కూడా నువ్వు స్వయంగా చేయలేవా? దీనికి కూడా నువ్వు గన్ తీసుకొచ్చావేంటి? ఇదిగో ఇలాగే చెయ్యెత్తాలి, అర్థమైందా? మిమ్మల్ని షేర్ సింగ్ అసిస్టెంట్ లారా మీరు కూడా చెయ్యెత్తాలి. అందరికీ నేను సాయం చేయలేను. బుద్ధి లేనోళ్ళరా, మిమ్మల్ని కాదురా చెయ్యి పైకెత్తమన్నది, వాళ్ళని చేతులు పైకెత్తమన్నాను. ఎత్తండి చేతులు పైకి. మీకే చెప్పేది, ఎత్తండి. హలో, అందరికి నన్ను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు గట్టు. ఇక తనే నా మిత్రుడు బట్టు. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి గట్టు బట్టుని ఒక పని పట్టండి. వెళ్ళండి. ఆగండి, ఈ క్యారెట్ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. రండి. ఎంత తెలివిగా ట్యాకిల్ చేస్తారో చూసావా? మీరు ఎవరు నన్నేమీ చేయలేరు. నా మిత్రుడి మీద దాడి చేస్తారా? దయ్యో, క్యారెక్టర్ బయటికి విసిరేసి వాళ్ళతో వెళ్ళి ఫైట్ చెయ్యి. నేను ఆ క్యారెట్ కి ఏమి కానివ్వను. సూపర్ సూపర్. ఏంటి వాడిని పొగుడుతున్నావు? వెళ్ళి ఫైట్ చెయ్యి. శభాష్ బట్టు. ఏది ఆ గన్నుని నా చేతికి ఇవ్వవు? నాకు ఇచ్చావంటే నేనెవరిని ఆ గన్నుతో కాల్చను. జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఇంతవరకు మీరు చేసిన ఫైట్ చాలు. మీరందరూ ఆ గోడ పక్క తిరిగి నిలబడండి. అరే రే, పరిగెత్తండి, పారిపోండి. పదండి. అన్ని తీసుకొని బయలుదేరండి. బట్టు, వాడు తెలివిగా పారిపోతున్నారు. అది పైకి లేపండి. అయ్యో,
ఓ గట్టు, త్వరగా రా. గట్టు త్వరగా. నేను నా మ్యాగ్నిఫిషెంట్ గ్లాస్ తో చూశాను. ఆ దొంగల అడుగుజాడలు ఇటువైపే వెళ్ళాయి. అంటే ఏంటి అర్థం? వాళ్ళు ఈ కిటికీ నుంచి దూకి వెళ్ళిపోయారన్నమాట. త్వరగా రా, వాళ్ళని పట్టుకుందాం. పట్టు, ఆగండి. పట్టు, ఆగండి. పట్టు పట్టు, మిమ్మల్ని నేను ఇంకా ఎక్కలేదు. పట్టు, ఆగండి. పట్టు, కూర్చోలేదు ఇంకా. సారీ 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 గట్టు, నువ్వు ఎక్కేవనుకున్నాను. సరే పర్వాలేదు, త్వరగా రా. చూడు, బండి నా కంట్రోల్ లేదు. త్వరగా రా. పట్టు పట్టు, మీకు ఎదురుగా బండి వస్తుంది, చూసుకోండి, జాగ్రత్త. ఏంటి లారీ వస్తుందా? ఎక్కడ గట్టు? నాకేవి కనపడ్డం లేదే. ఎక్కడ? మీకు చెప్పింది అర్థం కాలేదా? నేను ముందు చెప్పింది మీ వెనకాల. అదిగో ఒకసారి వెనక చూడండి. రండి, మనం త్వరగా వెళ్ళాలి. పట్టు ఇటు రండి, నేను డ్రైవ్ చేస్తాను. గట్టు పట్టు కలిస్తే చెడ్డవాళ్ల పని అయిపోయినట్టే. ఏం చేస్తున్నావు గట్టు? ఏం చేస్తున్నావు? గట్టు, రండి, బయలుదేరదాం. గట్టు బట్టు నోరు మొయ్యండి. నా ఉద్దేశం ఆపండి. ఆగండి, ఆగండి. అయ్యో, ఎవరైనా నన్ను ఆపండి. చమచింగ్ టీ తీసుకురా నాకు. సార్, నేను వస్తున్నాను. ఇదిగో మీకు టీ తీసుకొచ్చాను సార్. నొప్పిగా ఉంది.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నా సృష్టిని మీ ఇద్దరు కలిపి చెడగొట్టేశారు. సారీ ప్రొఫెసర్, సారీ. అవును, ఈ అడవిలో మీరేం చేస్తున్నారు? మీరిద్దరు ఇక్కడికి అసలు ఎందుకు వచ్చారు? నేను ఈ కొత్తగా కనిపెట్టిన దాన్ని ప్రశాంతంగా భద్రపరుచుకోవాలనుకున్నాను. నేను ఇక్కడ టెంపరీగానే ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడికి కూడా మీరు వచ్చేసారు. దీన్ని కూడా మీరు వదిలిపెట్టరా? క్షమించండి ప్రొఫెసర్, మేము షేర్ సింగ్ ని వెంబడిస్తూ ఇక్కడికి వచ్చాం. అతను ఎంతో విలువైన వస్తువుల్ని దొంగిలించి మూయండి. కాదు కాదు, ఆపండి. ఇంకా ఎవరన్నా పడేవాళ్ళు ఉన్నారా? సార్ నేను వస్తున్నాను. మీకు టీ తీసుకొచ్చాను సార్. ముందుగానే చెప్పుండొచ్చు కదా, ఎందుకు చెప్పకుండా వచ్చి పైన పడ్డారు? సార్ మీరు నోరు మూసుకోమని చెప్పారు కదా, అందుకే నేను నోరు మూసుకొని వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే చేశాను. టీ తాగండి సార్. ఈ అడవిలో మనం షేర్ సింగ్ ని వెతకటం చాలా కష్టం, ఎందుకంటే చీకటి అయిపోయింది. తను ఎక్కడో తెలివిగా దాక్కొని ఉంటాడు. ఈ సమయంలో మనం వెళ్ళి ఎతకటం చాలా ప్రమాదం. రేపు ఉదయం వరకు వెయిట్ చేయడమే అందరికీ మంచిది. అలా అయితే రేపు ఉదయం వరకు మనందరం ఇక్కడే వెయిట్ చేద్దాం. చెమచ్చే, నాకు టీ పోసి ఇవ్వు. అలాగే సార్. అయ్యయ్యో, నన్ను బయటికి లాగండి. ఇదేదో సోఫా లాగుందని కూర్చుంటే ఇలా పట్టుకుందేమిటి? సార్ వస్తున్నాను సార్ మిమ్మల్ని కాపాడడానికి. అయ్యో మా సార్కి ఏమైంది? దేవుడా కాపాడండి, మా సార్ని కాపాడండి. మన్మాని లేగక ముందే మీరిద్దరూ బయటికి వచ్చేసేయండి. ఇక బయలుదేరదామా మనం? మరలో చెల్లిపోతున్నారేంటి? అక్కడే ఆగండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. అరవకండి, నేను కూడా వస్తున్నాను. ఆగమని చెప్తున్నాను కదా, చట్టం కాళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. అరవకండి, ఆపడ్డాను. అదిగో అక్కడ ఒక నది ఉంది. ఆ నది పక్కన ఒక బోట్ కనపడుతుందా మీకు? ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. సరే, త్వరగా అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. నా సిక్స్త్ సెన్స్ ఏముంటుందంటే వాళ్ళందరూ అటువైపు వెళ్ళుండరని చెప్తోంది. అందరూ ఇటుపక్కే వెళ్ళుండాలి. నా మాట నమ్మండి, ఖచ్చితంగా వాళ్ళు ఈత కొట్టే వెళ్ళుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ అడుగుజాడలు లేవు. ఖచ్చితంగా ఒడ్డు దాటి వాళ్ళు తప్పించుకొని ఉంటారు. అది కాకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు బోట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. ఎస్, అది చూడండి, కాళ్ళ గుర్తులు. బట్టు, మీరు నిజంగా స్మార్టే.
దాయాబాయా, ఈ ప్రదేశం ఎలా ఉంది? ఇకపై మనం చేసే దొంగతనం వస్తువులన్నీ ఇక్కడే దాచిపెట్టాలి, ఎందుకంటే ఈ చోటు అడవిలో ఉంది. ఈ ప్రదేశానికి రావాలి అంటే పక్షులు కూడా వచ్చి ఇక్కడికి చేరుకోలేవు. ఎంత పెద్ద స్లైడా! ఇన్స్పెక్టర్ మన్మాణి అయినా గట్టు బట్టు అయినా సరే ఇక్కడికొచ్చి మనల్ని కనిపెట్టడం అంత సులువు కాదు. మమ్మల్ని బాపండి, పట్టుకోండి. థ్యాంక్ యూ. ఎందుకు వాళ్ళని క్యాచ్ పట్టారు? వాళ్ళని అలాగే వదిలేయొచ్చు కదా. వీళ్ళిద్దరూ నన్ను వదలకుండా వెంటాడుతున్నారు. గట్టుబట్టు కోట్లకు విలువ చేసే వస్తువులు నా దగ్గరున్నాయి. ఒక పని చేద్దామా? మనం చెరు సగం పంచుకుందాం. మీ సగం మీరు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతారా? మేము తప్పుడు పనులకి తప్పుడు మనుషులకి ఎప్పటికీ సాయం చెయ్యం. అయితే మిత్రులారా, వెళ్ళి వాళ్ళని అంతం చెయ్యండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. ఆగండి సోదరులారా, ఆగండి ఆగండి ఆగండి. అయితే మీ అసలు పేరేంటి బాస్? వదిలేయండి. మీరెందుకు పనికిరారు. మిమ్మల్ని పోషించడం కూడా శుద్ధ దండగా. బాక్సర్లైతేనే వీళ్ళంతు చూస్తారు. బాక్సర్! ఇలా చూడండి, ఎవరు నా దగ్గరికి రాకూడదు. వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందా మీకు? కరాతే కుంఫులో 98 బెల్టులు తీసుకున్న ఛాంపియన్ నేను. ఏంటి మీరు నవ్వుతున్నారు? అద్భుతం. అలాగే. ఆగు ఆగు ఆగు. మీ ఛాయ సార్, తీసుకొస్తున్నాను సార్ మీ ఛాయ. అయ్యో, ఏంటిది? పొద్దునుంచి పడిపోతున్నాను. తెల్లవారు లేచి ఎవరి మొహం చూశానో ఏమిటో ఇలా పడిపోతున్నాను. నన్నే చూశారు సార్. సారీ. ఇక మీద నేను నా మొహాన్ని మీకు పొద్దున్న చూపించను.
బాస్ బాస్ వెనక చూడండి బాస్, వెనక చూడండి. వెనక్కి తిరిగి చూడకూడదు, ఎప్పుడు ముందుకే చూడాలి. మనిషి ముందుకు రావాలంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలి. బాస్ మీరు వెనక్కి చూడకపోతే జీవితంలో ఎప్పుడు ముందుకు రాలేరు బాస్. నేను చెప్పింది అర్థమైందా? నన్ను ఆపండి, ఎలాగైనా నన్ను ఆపండి. ఆపడానికి ప్రయత్నం చేయండి, మీకే చెప్పేది. నన్ను ఆపండి, ఆపమంటుంటే. అమ్మా నా నడుము, ముందు నువ్వు లేస్తావా లేదా? నేను ఇంకెక్కడ లేవగలను. నా నడుము మొత్తం ఎముకలన్నీ విరిగిపోయాయి సార్. అంతానికి మారిపోయారే కట్టుబట్టు సార్. లేవండి సార్, తట్టుకోలేకపోతున్నాను. లేవండి. అబ్బో